వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు నగరంలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అకాడమీ కోచ్ గంజి యోహాన్ మాట్లాడుతూ చెస్ పోటీలు విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి ఉన్నతికి దోహదపడతాయన్నారు. విజేతలకు 25,000 వరకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యాలయ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. నేను ఈ చెస్ కాంపిటీషన్స్ గురించి సార్ని ఎంక్వైరీ చేసి జాయిన్ చేశాను. ఒక నెల రోజులే నేను జాయిన్ చేసి ఈ నెల రోజుల్లోనే స్టేట్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి సార్ చాలా ప్రాక్టీస్ ఇచ్చింది మా పిల్లలకి. మేము 8 months అయిందండి సార్ దగ్గర జాయిన్ చేసి. ఇప్పటికి మా అబ్బాయి 4 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆడాడు. డిస్ట్రిక్ట్ అయితే అసలు నెంబర్ ఆఫ్ ఆడాడు. చాలా క్విక్గా నేర్పిస్తారండి సార్. ఎట్లా అంటే మేము అసలు ఇలా స్టేట్ ఇట్లా డిస్ట్రిక్ట్ ఎంత త్వరగా 8 months వస్తుందని అయితే అసలు అనుకోలేదు. అలాంటిది మేము ఫస్ట్ 3 monthsలోనే మా అబ్బాయి 2 డిస్ట్రిక్ట్లు కొట్టాడు. మరి 4వ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే సిద్ధార్థ యాజమాన్య వారు చెస్ టోర్నమెంట్ కానీ చెస్ కోచింగ్ పరంగా మరి మొదటి నుంచి చెస్ని ఎంతో మరి భారతదేశం చెస్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క 4 నుంచి 110 మంది పైబడి మరి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి దీనికి మరి మహేష్ గారు కానీ అలాగే మరి విజయ్ గారు మరి అలాగే మన దేవ నుంచి